గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ భాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుంది తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యుల పరిస్థితి. రైతు బజార్లు, వారపు సంతలు, కూరగాయల మార్కెట్లు ఎక్కడ చూసినా ధరల మూతే కనిపిస్తుంది. ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు చూస్తేనే వామ్మో అనే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. తెలంగాణ, ఏపీలో కూరగాయల ధరలు మండుతున్నాయి. పచ్చిమిర్చి ఘాటెక్కింది. టమాటో ధర మోత మోగిస్తుంది. గత నెలలో ఉన్న రేట్లకు ఇప్పుడు రెండింతలు పెరగడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలోకు 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండగా, వారాంతపు సంతల్లో కిలోకు 60 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీ దాటగా బీన్స్ డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తుంది. 5గురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు 100 రూపాయల ఖర్చు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు. మామూలు రోజుల్లో పచ్చిమిర్చి కిలో ధర 25 నుంచి 40 మధ్య ఉండేది. టమాటాల ధర కూడా కిలో 15 నుంచి 20 రూపాయలు పలికేది. కానీ దిగుబడులు తగ్గి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వారం రోజుల క్రితం కిలో మిర్చి ధర 70 ఉండగా తాజాగా కిలో 140కి చేరింది. ఇక టమాటా ధర గత వారం కిలో 22 పలకగా తాజాగా ఏకంగా 50 పలుకుతుంది. వీటితో పాటు కిలో బీన్స్ ధర 150గా ఉంది. పెద్ద చిక్కుళ్ళు 100, క్యారెట్ ధర 100, దొండకాయ 60 రూపాయలు, బంగాళదుంప 50 రూపాయలు, బెండకాయ కిలో ధర 60 రూపాయలు పలుకుతుంది. అల్లం వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. అల్లం ధర మార్కెట్లో బాగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం అల్లం కేజీ ధర 250 రూపాయల నుంచి 300 రూపాయల దాకా పలుకుతుంది. రైతు బజార్లలో కిలో ధర 190 నుంచి 210 రూపాయల వరకు ఉంది. మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు మండిపోయే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండడం, సాగునీరు లేకపోవడం కారణాలతో రైతులు కూరగాయలు పండించడం లేదు. దీంతో తక్షణ అవసరాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. జూన్ నెల చివరి వరకు ఇదే పరిస్థితి నెలకొననుంది. అయితే రెండు రాష్ట్రాలకు తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి టమాటా, బీన్స్, క్యాప్సికం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల నుంచి గతంలో ప్రతిరోజు 40 నుంచి 50 లారీల టమాటాలు దిగుమతి కాగా ప్రస్తుతం 10 లారీలు మించడం లేదు. చిక్కుడుగాయ కూడా మార్కెట్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆఫ్ సీజన్లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండేవి. దీంతో కమిషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. మండిపోతున్న ఎండలకు తోడు సాగునీరు లేకపోవడం కూరగాయల ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మార్చుతూ నిర్ణయించారు. రాష్ట్రంలో పాఠశాలల సమయాన్ని మార్చుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటలు ప్రారంభమయ్యేవి. గతేడాది 2023-24లో పాఠశాలల ప్రారంభ వేళను ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మార్చుతూ విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి పనిచేస్తాయి. వాటి పనివేళల్లోనూ మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభ రోజు స్కూళ్లు టైమింగ్స్ మార్పులు చేయడంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పందించారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఆయన ఆమోదం తెలిపారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఉదయం 9:30 గంటల వరకు స్కూళ్లకు వెళ్లడం లేదు. దీంతో సర్కార్ బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రాథమికోన్నత పాఠశాలలు తెరుచుకునే సమయాన్ని పాత పద్ధతికి తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9:30 ప్రారంభమవుతాయి. 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు కొనసాగుతాయి. అయితే ఉన్నత పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేసేందుకు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయంత్రం 4:45 వరకు విద్యార్థులు స్కూళ్లలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో వాన, చలికాలంలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాకాలంలో వర్షాల కారణంగా బాలికలు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్షణ కరువవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉన్నత పాఠశాలల పనివేళల్లోనూ త్వరలో మార్పులు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. పోలీసులను బెదిరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పుంజాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనపై వచ్చిన ఆరోపణలు కొట్టేస్తారా అని ప్రశ్నించారు. సిద్ధరామయ్య మంగళూరులో మీడియాతో మాట్లాడారు. పోలీసులను బెదిరించినందుకు ఆయనపై 2 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఐపీసీ 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఇది నాన్ బెయిలబుల్ కేసు అన్నారు. చట్ట ప్రకారం 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని, పూంజా ఎమ్మెల్యే అయినంత మాత్రాన పోలీసులను బెదిరిస్తారా అని ఫైర్ అయ్యారు సీఎం. వడ్ల కొనుగోలు, తరలింపు, నిల్వ విషయంలో అసలు సమస్య ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి ధాన్యాన్ని ఇచ్చినప్పుడు వాటిని నిల్వ చేయడానికి గోడౌన్లు సరిగ్గా లేవన్నారు. ప్రైవేటైజేషన్ పేరుతో గోడౌన్ల సంఖ్యను భారీగా తగ్గించారని విమర్శించారు. గోడౌన్లను ప్రైవేటోళ్లకు సరెండర్ చేసి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గోడౌన్ల స్పేస్ను తగ్గించిందని చెప్పారు. కేంద్రం అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తుందని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్రానికి ఉంటే వెంటనే గోడౌన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల నుంచి అకాల వర్షాలు పడడం వలన చాలా చోట్ల కూడా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేకంగా వడ్లు ఎక్కువైపోయినాయి. లారీలు కూడా, హమాలీసు, ఇవన్నీ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకుంటుంది. నేను ప్రత్యేకంగా రోజు కలెక్టర్ పెద్దపల్లి, కలెక్టర్ మంచిర్యాల్ వారిద్దరితో మాట్లాడి లారీలు ఎక్కువ పెట్టి ఈ అన్లోడింగ్ తొందరగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే, రైస్ మిల్లర్స్ ఈ వడ్లు తీసుకున్న తర్వాత ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉందో దాంట్లో గోడౌన్స్ అన్నీ కూడా తక్కువ చేసేసినారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అని చెప్పి ఈ గోడౌన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయో అవి సరెండర్ చేసి గోడౌన్ స్పేస్ తక్కువ చేయడం జరిగింది. మేము ఇదే కోరుతున్నాము, రైతులకు నిజంగా ఆదుకోవాలనుకుంటే ఈ గోడౌన్ స్పేస్ ఎక్కువ చేయాలి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులకు, బీజేపీ కూడా వారికి ఆ హామీ ఇవ్వాలి. మొన్న నార్త్ ఇండియాలో అక్కడ రైతులందరూ కూడా ఆందోళన చేసినప్పుడు అక్కడ లాఠీ చార్జ్ పోలీసుతో చేయించింది ఘనత భారతీయ జనతా పార్టీది. మేము ఇదే కోరుతున్నాము, రాజకీయాలు చేయొద్దు. పోయిన సంవత్సరము కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, ఈ వడ్లు కొనుగోలులో అన్నీ కూడా కేంద్రమే చేసి చూసుకుంటుంది, మేము అన్ని ఖర్చులు పెడుతున్నాము, గోడౌన్లు మేమే ఇస్తున్నామన్నారు. మేము ఇప్పుడు అకాల వర్షాల వలన ఈ అర్లీగా ఈ పంట రావడం వలన మీరు ఎందుకు గోడౌన్ స్పేస్ క్రియేట్ చేయలేదు? మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, దీంట్లో రాజకీయాలు చేయొద్దు. ఇది ఒక అకాల వర్షాల వలన ఈ ప్రాబ్లం ఉంది. మీరు ఈ కష్టకాలంలో మీరు అందరు కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని కొద్దిగా ఓపికతోని ఈ త్వరలోనే 3-4 రోజులలో మొత్తం ఏదైతే వడ్లు ఉన్నాయో అన్నీ కూడా అన్లోడింగ్ రైస్ మిల్స్లో చేసి రైతుల పైన ఏదైతే భారం ఉందో అది తక్కువ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతుల పనులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్సీ రవీందర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించి నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి లిఫ్ట్ పనులన్నీ పూర్తయ్యేలా ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని పనులు నాణ్యతతో చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎండ్ఎం ఎస్సీ సంజీవ్, మెకానికల్ డివిజన్ ఏఈఈ సంగీత్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ గోవర్ధన్, డిఈ సత్యనారాయణ, ప్రాజెక్టు ఎస్సీ రవీందర్, ఈఈ విఠల్, డిఈ భోజదాస్, ఏఈఈ రవినాయక్, ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని అంటున్నారు నటి హేమ. తన పేరు బయటపెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తున్నానని హెచ్చరించారు. తన పైన వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం లీగల్గా ఫైట్ చేస్తున్నానని చెప్పారు. నేను సింహం లాంటి దాన్ని. సింహం 2 అడుగులు వెనక వేస్తుందంటే గుంట నక్కలకు భయపడినట్టు కాదంటూ తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నాయంటూ హేమ మండిపడింది. తన పేరు బయటకు రావడంతో తన కుటుంబం చాలా బాధపడుతుందని హేమ తెలిపింది. తన ఫ్యామిలీ భోజనం కూడా సరిగా చేయడం లేదంటూ వాపోయింది. వీడియోలలో చూపిస్తున్న వైట్ డ్రెస్ అమ్మాయి తాను కాదంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ హేమ ఛాలెంజ్ చేశారు. కరీంనగర్ హనుమాన్ శోభయాత్ర రాజకీయ వివాదంగా మారుతోంది. భక్తులకు పోలీసులకు మధ్య జరిగిన వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హనుమాన్ మాలదారులు పోలీసు వాహనంపైకి దూసుకెళ్లడం, పోలీసులు ఓ మాలదారుణ్ణి అలాగే తీసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్లోని హనుమాన్ శోభయాత్రలో జయదేవ్ అనే వ్యక్తి కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు. దీంతో శోభయాత్ర ఉద్రిక్తంగా మారింది. జయదేవ్ అనే వ్యక్తితో సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ హనుమాన్ మాలదారులు ఆందోళనకు దిగారు. హనుమాన్ భక్తుడిని పోలీసు వాహనం ఈడ్చుకుపోయినప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఎవరి బాధ్యతంటూ పోలీసులను భక్తులు నిలదీశారు. పోలీసుల తీరును బీజేపీ ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫోన్ చేశారు. హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్త పై ఫిర్యాదు చేశారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తప్పుపట్టారు. మాలదారుల వల్ల సమస్య లేదు, బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే సమస్య వచ్చిందన్నారు నరేందర్ రెడ్డి. సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు. కాగా కరీంనగర్ ర్యాలీలో గొడవపై పోలీసుల సీరియస్ యాక్షన్ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని 6 హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ హనుమాన్ శోభయాత్ర ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ప్రవీణ్ రావు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ వీడియో షేర్ చేశారు. ఇక నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. నైపుణ్యం కలిగిన తోటమాలీలు ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. మావోయిస్టు బంద్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని చెర్ల మండలంలో పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు నక్సల్స్. చెట్లను నరికి రోడ్డుపై వేసి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఆదివారం బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు శనివారం రాత్రి చెర్ల మండలం పూనగుప్ప వద్దిపేట మధ్యలో రొంటెంతవాగు వద్ద చెట్లు నరికి వంటెనకు ఇరువైపులా పడేశారు. బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరుట కరపత్రాలు విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య చాలా రూమర్స్ వస్తూనే ఉంటాయి. పలుమార్లు ఆ రూమర్లపై వీరిద్దరూ ఖండించినా ఏదో రకంగా వీరిపై కామెంట్స్ వస్తుంటాయి. తాజాగా రష్మిక పలు కుక్కలు పిల్లులతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ కుక్క స్మార్ట్ కూడా ఉండడం గమనార్హం. విజయ్ తన సోషల్ మీడియాలో పలుమార్లు తన పెంపుడు కుక్క స్మార్ట్తో ఫోటోలు షేర్ చేశాడు. ఇప్పుడు అదే కుక్కతో రష్మిక ఫోటో షేర్ చేయడంతో మరోసారి వీరిపై కామెంట్స్ వస్తున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజు దాదాపు 7,000 సైబర్ ఫిర్యాదులు నమోదవుతున్నాయని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతున్న సైబర్ మోసాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆన్లైన్ మోసాలు ఎక్కువగా కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి జరుగుతున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ తెలిపింది.
మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.